హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను హాసిని రెడ్డి కిచెన్లో మంచిగా మక్కంకుల గింజలతోని అట్లు చేస్తున్నాను. అట్లాగే దీనిలోకి మంచి కాంబినేషన్ అంటే తీయగా ఉండే పాలాంబరం ఈ రెండు కలుపుకొని చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకెందుకండి లేటు, వచ్చేయండి మరి హాసిని రెడ్డి కిచెన్లోకి. ముందుగా అయితే పాలాంబరం కోసం ఒక 3/4 కప్పు వరకు బియ్యం 1 గంట సేపు అయితే నానబెట్టుకోవాలి. ఇవి పక్కన పెట్టేసి తర్వాత మక్కంకులు, ఈ కంకులు కొంచెం లేతవి తీసుకోవాలి. ఇవి కంకులు కాల్చే కంకులు అంటే దొరుకుతాయి బయట. ఇవి రెండు కూడా తీసుకున్నాను నేనైతే. ఇవి తీసుకొని మక్కంకులు ఒలవాలి. ఇట్లా ఆఫ్ చేస్తే తొందరగా ఒలవడానికి వస్తుందని ఆఫ్ చేశాను. తర్వాత ఇవన్నీ కూడా ఇట్లా ఒలిసిన తర్వాత వీటిని మిక్సీ పట్టాలి. మిక్సీ గ్రైండర్లో వేసేటప్పుడు ఇవి వేసిన తర్వాత కొంచెం ఉప్పు, తర్వాత టీ గ్లాస్తోనే 1 గ్లాసున్నర అంటే మనం వేసిన మక్కలను బట్టి నీళ్ళు వేసుకోవాలి. పిండి ఎట్లా ఉండాలంటే ఇట్లా జారులాగా ఉండాలి. అట్లు పోయడానికి ఇట్లా పిండి ఉంటేనే అనుకూలంగా ఉంటుందని ఇట్లా అయితే తయారయ్యేటట్టు నీళ్ళు వేసేసుకొని అంతా కూడా మిక్సీ పట్టేయాలి. తర్వాత పాలాంబరం కోసము నానబెట్టించిన బియ్యాన్ని మిక్సీ పట్టేయాలి. బాగా పేస్ట్ లాగా పట్టేయాలి. ఇవి తొందరగా పేస్ట్లా కాకపోతే ఏం చేయాలంటే ఇట్లా జల్లెల్లో మంచిగా వడబోసి మళ్ళీ మిగిలిన దాన్ని మళ్ళీ కొన్ని నీళ్ళు వేస్తూ మిక్సీ పట్టేయాలి. ఇట్లా మొత్తం కూడా ఇట్లాగే నీళ్ళన్నీ కూడా జల్లెడ పట్టేయాలి. పాలాంబరం స్మూత్గా ఉండాలంటే మాత్రం ఇట్లాగైతే చేసుకోవాలి. లేదంటే డైరెక్ట్ చేసుకున్న పర్లేదు, కానీ కొంచెం బియ్యం వస్తాయని నేనైతే ఈ బౌల్ నిండా ఇట్లా తయారు చేసుకున్నాను. తర్వాత ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని దాంట్లో 1 కప్పు నిండా కూడా షుగరు, అట్లాగే అదే కప్పుతోని 1 కప్పు నిండా పాలు వేసేసి తర్వాత టేస్ట్కి సరిపోయేంత యాలకులు వేసేసుకొని అట్లాగే ముందుగా మిక్సీ పట్టి రెడీ ఉంచుకున్న బియ్యం నీళ్ళు కూడా వేసేసి స్టవ్ మీద పెట్టాలి. ఇప్పుడు స్టవ్ సిమ్లో ఉంచి ఇదంతా కూడా చేయాలి. ఇది తొందరగా ఉండలైపోతుంది. ఇట్లా కలుపుకుంటూ మెల్లమెల్లగా చేసుకోవాలి. తొందరగా ఉండలైపోతుంది కదా, అందుకోసమని ఇలా మొత్తం కూడా పాయసం లాగా అయ్యేటట్టు అయితే చేసుకొని రెడీ ఉంచుకోవాలి. టీ స్పూన్తోనంటే ఇట్లా కావాలి. ఇది చల్లగైన కొద్దీ కొంచెం చిక్కగా అవుతుంది. తర్వాత ఇప్పుడు మక్కట్టు కోసం దోశ వేసే ప్యాన్ పెట్టేసి సిమ్లోనే ఉంచాలి. ఉంచి కొంచెం వేడైన తర్వాత ఒక దోశకు సరిపోయేంత పిండి అయితే వేసేసి దీన్ని దోశలు తీసే గంటెతోని మెల్లగా ఇట్లా పెనమంతా కూడా అనాలి. స్టవ్ సిమ్లోనే ఉంచాలి. ఎందుకంటే పిండి తొందరగా వేడవుతుంది కదా, అప్పుడు మందం అవుతుంది కదా అట్టు. అందుకోసమని సిమ్లో ఉంచేసి ఇట్లా గంటెతో మొత్తం కూడా వీలైనంత వరకు సన్నమైతే చేసేసుకోవాలి. ఇట్లా అంతా కూడా పిండి ఎంతవరకు ఉంటే అంతవరకు దాన్ని మొత్తం కూడా అనేయాలి. ఇంకా అట్టు కోసం ఇట్లా మొత్తం అయిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టాలి. ఇప్పుడు కొంచెం మీడియం మంట మీద అయితే మార్చుకోవాలి. దాదాపుగా 1 నిమిషం తర్వాత ఇట్లా మూత తీసి చేస్తే ఇట్లా కనిపిస్తుంది. తర్వాత దీన్ని రెండో సైడ్ కూడా కాల్చుకోవాలి కదా, అందుకోసమని దీన్ని తింపాలి మెల్లగా. ఇలా రెండో సైడ్ కూడా మీడియం మంట మీదనే ఉంచేసి కాలిన తర్వాత ఇంకా పక్కన పెట్టేసేయాలి. ఇట్లాగే అన్ని అట్లు కూడా చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇంకొకటి ఏంటంటే నేను అట్లుకైతే ఎక్కడ నూనె అయితే వాడలేదు. ఒకవేళ కొంచెం నూనె వేసుకుందాం అనుకునే వాళ్ళైతే ఇట్లా అట్టు మొత్తం అన్న తర్వాత మూత పెట్టే కంటే ముందు కొంచెం ఆయిల్ ఈ మక్కట్టు పైన వేసేసి అప్పుడు మూత పెట్టేయాలి. అప్పుడు ఇంకా బాగానే ఉంటుంది. అట్లా కూడా ఇలా అయితే మొత్తం చేసేసుకొని రెడీ ఉంచుకోవాలి. దీనికి ఇంకా మనకు రెడీ చేసుకున్నాం కదా పాలాంబరం, దాంట్లో ముంచి తినేయాలి. అంతే, సరిపోతుంది. చాలా చాలా బాగుంటుంది. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేయండి. పైనున్న గంట సింబల్ని కూడా టచ్ చేయండి. థ్యాంక్ యూ.